మీ ఒపీనియన్ ఏంటి గవర్నమెంట్ మీద? అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్రోల్ విషయంలో సరిగ్గానే పనిచేస్తుందంటారా? ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్‌లో లోపాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఏం లోపాలు లేదండి. ఇప్పుడు ఇరాన్ మీకు పెట్రోల్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఇరాన్‌తో యుద్ధం చేయాలా? లేదు కదా. వీలైనంత వరకు మన రష్యా నుంచి మనకి ఆయిల్ తీసుకుంటాం. మనకి యూఎస్ వార్నింగ్ ఇచ్చినా కూడా మన మోదీ ఏం చేశారు? మన వాళ్ళ వార్నింగ్ భయపడకుండా మన రష్యా నుంచి ఆయిల్ ఆ సిచ్యువేషన్‌లో అదే మనం భయపడి ఉంటే ఇప్పటికి ఈ సిచ్యువేషన్ దీనికన్నా ఇంకా వరస్ట్ ఉండేది. గవర్నమెంట్ చేస్తుంది. తన ప్రయత్నం తను చేస్తుంది. నార్మల్ ఇరాన్ మీద డిపెండ్ అయితే ఇంత ఉండేది కాదు. ఇంకా చాలా దారుణం ఉండేది. మనం రష్యా మీద వేరే అదర్స్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఓకే చాలా బాగుంది ఇప్పటి వరకు. బట్ డిమాండ్ కొంచెం అయ్యింది. చాలా మంది ఏమంటారంటే ఇండియాలో ఇంధన వనరులను అంటే వెలికి తీయడం, దాని కెపాసిటీ పెంచాలని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ డిపెండెంట్ గానే ఉన్నాం కనుక సో స్టోరేజ్ కెపాసిటీ పెంచాలని చెప్తా ఉన్నారు. ఇందులో కొంచెం ప్రభుత్వ లోపం కరెక్ట్. ఉంది. లేదు కరెక్ట్. ప్రభుత్వ లోపం అంటే సార్ ప్రీవియస్లీ మీరు 10 ఇయర్స్ బ్యాక్ కూడా చూసుకోండి. మన ఆయిల్ రిజర్వ్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది, ఇంక్రీజ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఇంక్రీజ్ అయిందా వెల్ అండ్ గుడ్. బట్ మన పాపులేషన్ గ్రోత్ కి మన వెహికల్ మార్కెట్ లో వచ్చే కొత్త కొత్త వెహికల్స్ కానీ సో దీనికి ఇప్పుడున్న ఈ పాయింట్ ని జనాలు కూడా ఇలా యూజ్ చేసుకోవాలంటే ఈవీ వైపు కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటది. సో ఈవీ వెహికల్స్ కూడా డిమాండ్ ఇప్పుడు చూడండి సో ఇది బెటర్ అంటారు. బెటర్. బట్ ఈ దీన్ని మిస్యూజ్ గా ఈవీ ఓనర్స్ ఈవీ వెహికల్ ఓనర్స్ మిస్యూజ్ చేసుకోవద్దు. అంటే ఎట్లాగో షార్టేజ్ పడుతుంది కదా అని వాళ్ళ రేట్ పెంచడం కానీ పబ్లిక్ మీద ఆ బడ్జెట్ ని వీళ్ళ మీద వేయడం అలా చేయొద్దు. బడ్జెట్ లోనే ఈ వెహికల్ ఇవ్వాలి. ప్లస్ దీన్ని కూడా మళ్ళీ చాలా ప్లేస్లలో ఈవీ చార్జెస్ అనేది పెడితే లేదా సబ్సిడీస్ ఇస్తే ఇంకా బెటర్.